బ్రేకింగ్ న్యూస్, యుద్ధ భయం మళ్లీ స్టాక్ మార్కెట్లని కుదిపేసింది. ఇజ్రాయెల్ పై తాజాగా ఇరాన్ దాడులకు దిగింది. దీంతో సూచీలు నెగటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 750, నిఫ్టీ 230 పాయింట్లకు పైగా నష్టాలు చూశాయి. ఇటు వార్ టెన్షన్ తో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. బ్యారెల్ చమురు ధర $96కి చేరుకుంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు, అమెరికాలో ఐటీ స్టాక్స్ పతనం, ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్స్ భయపడిపోయారు. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి అనలైజ్ చేయడానికి మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. రత్నాకర్ గారు నమస్తే. రత్నాకర్ గారు చెప్పండి. ఎస్, చూస్తున్నాం యుద్ధం మళ్ళీ అంటే ఎటువైపు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితిలో మొత్తం అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకో పక్క స్టాక్ మార్కెట్స్ అసలు ఫ్లక్చువేషన్స్ అనేది చూస్తూ వస్తున్నాం. సో ఎలా అంటారు, ఎలా ఉందంటారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిస్థితి? ఓవరాల్ గా ఇరాన్ యుఎస్ కొలిక్ వస్తుందని అందరూ అనుకుంటున్నారండి. బట్ అది ఎక్కడికి కదలలేదు. బోత్ ఆర్ ఇన్ టైట్ సిచ్యువేషన్. బాంబింగ్ ఇంకా జరుగుతుంది. ఇది కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అయ్యి గ్లోబల్ మార్కెట్ కూడా ఓవరాల్ గా క్రాష్ అయిందండి. సౌత్ కొరియన్ మార్కెట్ 9% క్రాష్ అయింది పొద్దున. దట్ హాస్ రిజల్టెడ్ ఈవెన్ జపాన్ నిక్కీ ఈజ్ ఆల్సో డౌన్ బై 4%. ఇండియా స్టాక్ మార్కెట్ కూడా అందుకనే 1% డ్రాప్ కనిపించింది. రెండోది ఆయిల్ బ్యారెల్ ధర $92 నుంచి $95 to $97 వెళ్ళటం అనదర్ వరీ. థర్డ్ వచ్చేసి ఫెడ్ రేట్ ఇంతకాలం తగ్గించుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం ఫెడ్ రేట్ హైక్ అయ్యే అవకాశం ఉందన్నారు. సో దిస్ 3 ఫ్యాక్టర్స్ లార్జ్లీ ఎఫెక్టెడ్ స్టాక్ మార్కెట్ అండి. ఓకే, అయితే మనకు తెలుసు ఎక్కడ యుద్ధం జరిగినా ఇండియా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతూ వస్తూనే ఉంది అనేక రూపాల్లో. ఇప్పుడైతే ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోవటం, నిత్యావసర సరుకుల ధరలు కూడా కొంతమేర పెరుగుతాయని, గోల్డ్ రేట్ కూడా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. సో ఇంకే రూపంలో మనం ఎఫెక్ట్ అవబోతున్నాము? అంటే 2-3 విషయాలు వచ్చాయండి ఫ్రమ్ ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఇండియా. ఇండియాకి ఏంటంటే ఇన్నోవేషన్ లో కొద్దిగా వెనకబడ్డాం. కన్సంప్షన్ స్టోరీలో మనం ముందున్నాము. ఇన్నోవేషన్ లో వెనకబడ్డం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా యుఎస్ చూస్తుంది. ఇటు మీకు రోబోటిక్స్ కానివ్వండి, సెమీ కండక్టర్ కానివ్వండి, ఇటు చైనా, కొరియా, తైవాన్ అండ్ దే ఆర్ ద లార్జెస్ట్. మీకు తెలియదే ఉంది. ఇండియా ఏమైందంటే కన్సంప్షన్ స్టోరీ ఒకటి ఉంటాం. రెండోది లాస్ట్ మీటింగ్ ఆఫ్ ది మోడీ గారు లాస్ట్ టైం సికింద్రాబాద్కి వచ్చినప్పుడు చెప్పారు కదా, ఇండియా ఈస్ గోయింగ్ త్రూ కోవిడ్ సిచ్యువేషన్, కరెంట్ మార్కెట్ చాలా ఫ్లక్చుయేటింగ్ గా ఉంది, కన్స్యూమర్ స్టోరీ బాగాలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చాలా బేరిష్ గా ఉందండి. వీఆర్ ఓన్లీ టెల్లింగ్ మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కాషియస్ ఆప్టిమిజం తో ముందుకెళ్ళండి. అంటే మార్కెట్ నాట్ సో బ్యాడ్, వీఆర్ రీచ్ ద బాటమ్ లైన్, బట్ కాషియస్లీ ఆప్టిమిజం తో ముందరికెళ్ళండి. డోంట్ గో వెరీ అగ్రెసివ్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కన్సర్న్ అని చెప్తున్నాం మేము. అవును. అయితే ఇప్పుడు సెన్సెక్స్ 750 పాయింట్స్ కావచ్చు, నిఫ్టీ 230 పాయింట్స్ కావచ్చు, నష్టంలో ఉండటాన్ని ఇది మనం భారీగా నష్టపోయాయి అనుకోవాలా, లేదంటే ఇట్స్ ఓకే మళ్ళీ పుంజుకునేంత అవకాశాలు ఉన్నాయి అనుకోవాలా? మీరు చూసుకుంటే లాస్ట్ 3 months ట్రెండ్ కూడా యావరేజ్ గా ఒక్కొక్క రేజ్ 700-900,000 పాయింట్స్ పట్టము. నెక్స్ట్ డే మళ్ళీ అది రికవర్ అవటం, మళ్ళీ పట్టడం, మళ్ళీ రికవర్ అవటం జరుగుతుంది. టూ మచ్ వాలటాలిటీ ఉందండి. ఏమాత్రం నెగిటివ్ న్యూస్ ఉన్నా సరే మార్కెట్ ఈస్ డ్రాపింగ్ బై 700 to 800 పాయింట్స్. 1% డ్రాప్ యావరేజ్ గా కనిపిస్తుందండి. సో ఇట్ ఈస్ నార్మల్ నౌ. కరెంట్లీ ఇట్ ఈస్ అ నార్మల్, న్యూ నార్మల్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ వెరీ పానికింగ్ సిచ్యువేషన్ అని చెప్పగలం. ఓకే, అట్ ద సేమ్ టైం రత్నాకర్ గారు, ట్రంప్ చూస్తే రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. యుద్ధం ముగింపు దశకు వచ్చేసింది అని ఆయనే అంటారు. ఇంకో పక్క ఇరాన్ పైన విరుచుకుపడే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా ఆయనే చెప్తూ ఉంటారు. ఇప్పుడేమో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొంత జరుగుతోంది, యుద్ధం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇదే కంటిన్యూ అయితే స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి?
యుద్ధం అనేది నెగిటివ్ అండి యుఎస్ ఇరాన్ కి. ఎందుకంటే మనం ముఖ్యంగా మన ఇండియా కంట్రీకి వాడు అనుకున్నది ఏంటంటే, మేము విన్నది మార్కెట్ లో వెనిజులా ఎక్వైర్ చేయటం, గ్రీన్ ల్యాండ్స్ ఎక్వైర్ చేయటం, ఇరాన్ ఎక్వైర్ చేయటం వలన వరల్డ్ లో ఆయిల్ కంట్రోల్ చేసి అన్ని కంట్రీస్ ని కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకుందామని అనుకున్నారు. అయితే ఇరాన్ అన్ఎక్స్పెక్టెడ్ గా రిటాలియేట్ అయింది. వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయడం రిటాలియేషన్ లో ఇరాన్ నుంచి వచ్చింది. సో వాడు ఏదో ఒక విధంగా పట్టుకుందాం అని చూస్తున్నాడు. ఈ ఇరాన్ యుఎస్ కాన్ఫ్లిక్ట్ లో మేజర్ గా దెబ్బతిన్న కంట్రీ ఇండియా. మనం మీకు అందరూ తెలిసింది, గ్యాస్, ఆయిల్ ఇవన్నీ కూడా మనం ఇరాన్ మీద డిపెండ్ అయ్యాం. ఆ స్ట్రేట్ ఆఫ్ హోమ్స్ నుంచి రావాలి, లేకపోతే రష్యా. మీరు ఇంకో మాట కూడా వినాలి ప్రేక్షకులు, ఏంటంటే మన యుఎస్ వార్ చేసినప్పుడు అటుపక్క రష్యా యుక్రెయిన్ అప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొన్నాం మనం, అంటే వాళ్ళ శత్రువు దగ్గర ఆయిల్ కొన్నాం. ఇరాన్ యుఎస్ ఫైటింగ్ అయినప్పుడు ఇరాన్ ఈజ్ ద శత్రు, ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్స్ కొంటున్నాం. సర్ప్రైజింగ్లీ ఇండియా యాజ్ అ కంట్రీ నా శత్రువుల దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాడు అనే చిన్న బాధ అయితే ట్రంప్ అలానే ఇండియాని అవాయిడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు లార్జ్ గ్లోబల్ గెయిన్స్ అనే ఉన్నాయి. అందుకనే H1B వీసా, గ్రీన్ కార్డ్, ఇండియన్స్ అని టార్గెట్ చేయటం, ఇండియన్ ఎకానమీ ర్యాటిల్ చేయటం, ఇలాంటివన్నీ ఇండైరెక్ట్ గా జరుగుతున్న విషయాలు. అండ్ మా దగ్గర కొనండి అని కూడా చెప్తూ వస్తున్నాడు, ఇండియాని కొంత బెదిరిస్తూ వస్తున్నాడు కూడా ట్రంప్. కరెక్ట్. దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ అండి మన కంట్రీకి హ్యూజ్ నెగిటివ్ అనేది ఉంది. మన వాళ్ళు ఆప్టమిస్టిక్ గా వెళ్ళారు కానీ అది కొద్దిగా పెసిమిస్టిక్ గా హిట్ అయింది. ఐ థింక్ దట్ వాజ్ నెగిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్. అండ్ అందుకనే FIIs ఆర్ సెల్లింగ్ వెరీ హెవీలీ ఇన్ ఇండియా. మీకు తెలుసు కదా, మన FIIs అందరూ కూడా యుఎస్ మార్కెట్ లో ఉన్న వాళ్ళే. అదర్ కంట్రీస్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు హూ ఆర్ కమింగ్ టు ఇండియా టు ఇన్వెస్ట్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇంత వాలటాలిటీ ఉన్న టైంలో ఇన్వెస్టర్స్ కి మీరిచ్చే సలహా ఏంటి? మేడం, ఇది ఆపర్చునిటీ బట్ కాషియస్ ఆప్టిమిజం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ రాశారు ఈ పర్టికులర్ 2-3 quarters, అంటే ఈ 1 year టిల్ March 2027 సిచ్యువేషన్ ఈజ్ నాట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నాట్ వెరీ గ్రేట్. ఓ పక్క వచ్చి ఐటీ స్టాక్స్ ఇబ్బంది పెడుతుంది, మీరు చూసుకుంటారు. ఓ పక్క ఆయిల్ వచ్చి పెయింట్ ఇండస్ట్రీ, కెమికల్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీని బాగా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఓవరాల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది ఈ రోజు. సో లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ ఈస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద మార్కెట్. సో అంత లిక్విడిటీ లేదండి. లక్కీగా ఇంకా సిప్స్ నడుస్తున్నాయి కాబట్టి డిఐస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అన్ మార్కెట్. బట్ ఇది ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం అందరూ చెప్పారు. సో ఈ నెక్స్ట్ 3 quarters ఈస్ గోయింగ్ టు బి మచ్ మోర్ వరీడ్, వాలటైల్ అండ్ కాషియస్. సో వీఆర్ టెలింగ్ ట్రేడర్స్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ మార్కెట్ అంటిల్ అన్లెస్ దే సీ అన్ అప్సైడ్. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం ఈ మధ్య కాలంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అండ్ ఇన్వెస్ట్ చేయడంలో కూడా కొంతమంది ఆచితూచి బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టింది తీసేసుకోవడానికి, ఆ లాభాలను విత్డ్రా చేసుకోవడానికి కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? రిటర్న్స్ తీసుకోవడం మంచిదంటారా, లేదంటే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఓకే, అంటే క్లవర్ వెల్త్ మేనేజర్ అయి ఉంటేనండి కరెంట్ గా ఫిక్స్డ్ బాండ్స్ అని ఉంటాయి, బాండ్ ఇంట్రెస్ట్ మీకు తెలిసే ఉంటాయి. బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ విచ్ ఆర్ రేటెడ్ AA, AAA అండ్ A, ఈ 3 కాంబినేషన్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 8 to 9% రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. FD ఈస్ గివింగ్ 6%. స్టాక్ మార్కెట్ ఇయర్ 10% రిటర్న్ ఇవ్వగలదు అంటే అందరు క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ పర్ సే. సో షార్ట్ టర్మ్ డెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీరు డబ్బులు చేసుకోండి. డోంట్ గో ఫర్ ఈక్విటీ మార్కెట్. ఒక పక్క రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవుతుంది. దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ రెస్పెక్ట్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఇస్ గవర్నమెంట్. సెకండ్, గోల్డ్ పడిపోయింది. ఇట్ ఈస్ స్టేబుల్ రైట్ నౌ. ఇట్ ఈస్ నో ఎక్స్పోనెన్షియల్ exorbitant is there. Silver is dropped. Mutual funds depending on stock market is not performing well. So అందుకనే ఇప్పుడు అందరినీ మేము ఏం చెప్తాం అంటే ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ బాండ్ మార్కెట్ మూవ్ అవ్వండి, which is giving 9 to 10% safe returns. It is better to go into that route than getting into the stock market route. అన్ని portfolio reallocations జరుగుతున్నాయండి as of now. Okay, thank you so much Ratnakar garu for the analysis. Thank you. Yeah.